ఇప్పుడు మనం నార్మల్ పీపీటీ ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ పీపీటీ పవర్ పాయింట్ ఓపెన్ చేయగానే హోమ్ వస్తుంది. హోమ్లోకి వెళ్ళాలి. ఒక బ్లాంక్ ప్రెజెంటేషన్ తీసుకోవాలి. ఫస్ట్ అయితే అక్కడ టైటిల్ బార్, కంటెంట్ బార్ వస్తుంది. ఫస్ట్ టైటిల్ బార్, సెకండ్ది కంటెంట్ బార్. ఇక్కడ టైటిల్ మనకి ఏదైతే కావాలో అది టైటిల్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నార్మల్గా మనము కంటెంట్ అనేది గూగుల్ నుంచి కానీ, చాట్‌జీపీటీ నుంచి కానీ, వాట్సాప్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్. ఇప్పుడు నేను ఈ టాపిక్ తీసుకున్నా. దీని మీద మనం పీపీటీ చేద్దాం. న్యూ స్లైడ్. ఇప్పుడు న్యూ స్లైడ్ కావాలంటే నేను ఇక్కడ కర్సర్ పెట్టి ఇక్కడ కర్సర్ పెట్టి ఎంటర్ నొక్కొచ్చు. లేకపోతే ఇక్కడ న్యూ స్లైడ్ అని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా టైటిల్ బార్లోకి, కంటెంట్ బార్లోకి మనం కంటెంట్ తీసుకుందాం. కంటెంట్ ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా మీరు ఓన్గా కూడా రాసుకోవచ్చు. కంట్రోల్-C కాపీ. ఇక్కడ ఇన్సర్ట్, డ్రా, డిజైన్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, స్లైడ్ షో చాలా ఉంటాయి. ఫస్ట్ అయితే మనం నార్మల్గా పీపీటీ ఎట్లా ప్రజెంట్ చేద్దామో చూద్దాం. ఇప్పుడు కాపీ, కంట్రోల్-C కాపీ. ఇక్కడికి కంటెంట్ బార్లోకి కంట్రోల్-V పేస్ట్. ఇప్పుడు మనకి ఎలా కావాలో అలా చూసుకోవాలి. ఫస్ట్ మనము సెట్ చేసుకోవాలి మనకి ఎట్లా కంటెంట్ కావాలనేసి. అంటే లైన్ బై లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇప్పుడు సెకండ్ స్లైడ్ కావాలంటే ఇక్కడ లాస్ట్కి కార్నర్లో కర్సర్ పెట్టి ఎంటర్ నొక్కాలి. ఎంటర్ నొక్కితే కొత్త స్లైడ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం కంటెంట్ని కాపీ పేస్ట్ చేసుకోవాలి. గుర్తుంది కదా, కంట్రోల్-C కాపీ పేస్ట్, కంట్రోల్-V. టైటిల్ కాపీ. ఇప్పుడు కంటెంట్ కాపీ పేస్ట్. ఓవర్. మనకి ఎట్లా కావాలో అట్లా ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో స్లైడ్. ఇప్పుడు మనం స్లైడ్ కావాలంటే కర్సర్ ఇక్కడ కార్నర్లో పెట్టి ఎంటర్ నొక్కొచ్చు, లేకపోతే మనం నార్మల్గా ట్యాప్ చేసి న్యూ స్లైడ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు న్యూ స్లైడ్లో ఇప్పుడు మన ఫోర్త్ స్లైడ్ కదా, సేమ్ అన్ని స్లైడ్లకి సెకండ్ స్లైడే తీసుకోవాలి. ఎందుకంటే టైటిల్, కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా అదే తీసుకోవాలి. ఫస్ట్ స్లైడ్కి మాత్రమే టైటిల్ స్లైడ్ తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ టైటిల్ అంటే లైక్ హెడ్లైన్ లాగా అనమాట. హెడ్లైన్, కంటెంట్ కాపీ పేస్ట్. చేసేటప్పుడు మీరు కంట్రోల్-సేవ్ నొక్కుతూ ఉండాలి. కంట్రోల్-S నొక్కాలి. లేకపోతే మన బ్యాక్ వచ్చేసినాం అనుకో, అంతా మనం చేసిందంతా వెళ్ళిపోతుంది. కంట్రోల్-S నొక్కాలి స్లైడ్కి. దిస్ ఈజ్ ద ఫిఫ్త్ స్లైడ్. కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్. విండోస్లో అయితే నార్మల్గా మనం బుల్లెట్ పాయింట్స్ పెట్టుకోవచ్చు, దీంట్లో బోల్డ్ పెట్టుకోవచ్చు, అంటే ఎట్లయినా చేంజ్ చేసుకోవచ్చు. అది మనం నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ అయితే మొత్తం కాపీ పేస్ట్ చేద్దాం స్లైడ్లోకి. మన
మనకు ఎట్లయితే కంటెంట్ కావాలో అంటే ఏ సెంటెన్స్ వరకు కావాలో అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొత్త స్లైడ్ ఎంటర్. దిస్ ఈజ్ ద 6th స్లైడ్. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. ఇది బాగా యూజ్ అవుతుంది. Ctrl+C Ctrl+V గుర్తుపెట్టుకోండి. Ctrl+C కాపీ పేస్ట్. అయ్యో, మనకు ఏదన్నా స్లైడ్ మిస్ అయిందనుకో, అంటే మనం ఫార్వర్డ్ వెళ్ళిపోయినప్పుడు బ్యాక్ రావాలి అని అంటే ఏదైనా మిస్టేక్ జరిగితే Ctrl+Z ఒత్తితే మనం బ్యాక్ వచ్చేస్తాం. లైక్ అండో లాగా వర్క్ అవుతుంది Ctrl+Z. 7th slide. This is a final slide. Paste, Ctrl+V. ఇదైతే బేసిక్ పీపీటీ ఎట్లా మేక్ చేయాలో. ఎంటర్. మనకు ఏదైతే సెకండ్ సెంటెన్స్లో రావాలో అక్కడ కర్సర్ పెట్టి ఎంటర్ నొక్కాలి. కర్సర్ పెట్టి ఎంటర్ నొక్కాలి. ఒకవేళ మనకు స్పేస్ ఇచ్చి కావాలి అని అంటే ట్యాబ్ నొక్కాలి. సెంటెన్స్కి స్పేస్ కావాలి అని అంటే ట్యాబ్ నొక్కాలి, లేదా నార్మల్గా బార్ నొక్కొచ్చు. ఏంటిది? ఇప్పుడు ఈ పీపీటీని కలర్ఫుల్గా అందంగా తయారు చేద్దాం. డిజైన్ పెట్టాలి. ఫస్ట్ డిజైన్లోకి పోవాలి. డిజైన్లోకి పోయినాక మనకి ఇష్టమైనట్టు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. నీకు ఏ కలర్ కావాలంటే అట్లా, ఏ రైటింగ్ కావాలంటే అట్లా చూస్ చేసుకోవచ్చు నీకు నచ్చింది. చూసుకుందాం, ఫస్ట్ అన్నీ చూసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. చూడండి, ఒక్కసారి మన డిజైన్ ఏది కావాలో దాని మీద నొక్కితే అన్ని స్లైడ్లకి వచ్చేస్తుంది అది, కలర్ కానీ డిజైన్ కానీ. ఇప్పుడు హోమ్లోకి వెళ్ళాలి. హోమ్లోకి వెళ్ళి దీన్ని కాపీ చేయాలి. సెలెక్ట్ చేసుకోవాలి, మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాక అండర్లైన్ కావాలంటే అండర్లైన్ పెట్టుకోవాలి అన్నిటికీ. సైజు కావాలంటే మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టుకోవచ్చు. 36 సైజు ఉంది ఇప్పుడు, అది మనం తక్కువ చేసుకున్నాం. తక్కువ ఎక్కువ అంటే ఎక్కువ మీ కంఫర్టబుల్గా. ఈ ఇంకో స్లైడ్లో అండర్లైన్, దీనికి అండర్లైన్ లేదు. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసి అండర్లైన్ నొక్కాలి, అండర్లైన్ వచ్చేస్తుంది. సేమ్ అన్నిట్లో అంతే, సెలెక్ట్ అండర్లైన్, సెలెక్ట్ అండర్లైన్. సెలెక్ట్ ఎట్లా చేయాలి అని అంటే ట్రాక్ ప్యాడ్ మీద కర్సర్ పెట్టి ఒక్కసారి రైట్ సైడ్ అంటే సెలెక్ట్ అయిపోతుంది. అది ట్రాక్ ప్యాడ్లో అనాలి. సెలెక్ట్ అండర్లైన్, సెలెక్ట్ అండర్లైన్. అన్నిటికి వచ్చేయాలి ఏదో చూసుకుందాం. ఇంకా ఇది ఒకటి మిగిలి ఉంది. అండర్లైన్, కంక్లూజన్. ఇప్పుడు ఇక్కడ కంక్లూజన్లో నాకు థ్యాంక్ యూ వద్దు, థ్యాంక్ యూ తీసేద్దాం. థ్యాంక్ యూ తీసేయాలంటే కర్సర్ అక్కడ పెట్టి బ్యాక్ స్పేస్ ఒత్తితే పోతుంది అంతా. ఇప్పుడు ట్రాక్ ప్యాడ్ మీద కర్సర్ పెట్టి ఒకసారి రైట్ క్లిక్ ఇచ్చినా లెఫ్ట్ క్లిక్ ఇచ్చినా సెలెక్ట్ అయిపోతుంది అండర్లైన్. దీంట్లో సైజ్ మార్చుకుందాం మనం. సైజ్ మార్చుకోవాలి అని అంటే సెలెక్ట్, ఇక్కడ సైజు ఎంత సైజ్ అంటే అంత సైజు 20. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్
నెక్స్ట్ స్లైడ్. సేమ్ అన్నిటిలో సేమ్ సైజ్ ఇచ్చుకోవాలి, అప్పుడే పీపీటీ బాగుంటుంది చూడడానికి. ట్వంటీ సేమ్ అన్నిట్లలో ఫస్ట్ స్లైడ్లో ఎంత అయితే సైజ్ ఇస్తామో అన్ని స్లైడ్లలో సేమ్ సైజ్ ఇవ్వాలి. ఎందుకనంటే పీపీటీ యూనిక్ ఉండాలి అని అంటే అన్నిట్లలో సేమ్ స్లైడ్ ఇవ్వాలి. అంతా సెలెక్ట్ చేశాక మనకు రైట్ సైడ్లో వస్తుంది అనమాట, లేకపోతే మనకు పైన బార్లో కూడా ఉంటుంది సైజు, బోల్డ్, అండర్లైన్, బాడీ. సెలెక్ట్ సైజ్, హౌ మచ్ సైజ్ యూ వాంట్ యూ సెలెక్ట్ ఇట్. థ్యాంక్ యూ మనకు మిడిల్లో రావాలి అని అంటే ఒక్కసారి మనకు ఫస్ట్లో క్లిక్ చేసి ట్యాబ్ నొక్కాలి. ట్యాబ్ ఎందుకు వాడాలి అని అంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం బుల్లెట్స్ పాయింట్స్ మార్చుకుందాం ఒకసారి. ఫస్ట్ స్లైడ్లోకి వెళ్దాం. ఫస్ట్ స్లైడ్లోకి, సెకండ్ స్లైడ్. అన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్నాయి కదా మనకు రివ్యూ కింద బుల్లెట్ పాయింట్స్, నెంబర్స్ అంటే నెంబర్స్ ఇవ్వచ్చు, బుల్లెట్ పాయింట్స్ అంటే బుల్లెట్ పాయింట్స్ కూడా మనకు నచ్చినట్టు ఉంటాయి. నీకు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు, ఏది బాగుంటే అది, మీకు ఏ సూట్ అయితే అది మీకు నచ్చింది ఇచ్చుకోండి. మళ్ళీ ఒకసారి చేస్తే అన్ని స్లైడ్లకు రాదు, ప్రతి స్లైడ్కి మనం ఒక్కొక్కసారి చేసుకోవాలి. బుల్లెట్ పాయింట్స్ నీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. ప్రతి స్లైడ్కి ప్రతిసారి మనం చేయాలి. సైజు కూడా మార్చుకోవాలి, అన్నిట్లలో సేమ్ ఉండాలి సైజు, మ్యాటర్ కంటెంట్ సైజు. దిస్ ఈజ్ అ బేసిక్ పీపీటీ. ఇందులో యానిమేషన్స్ ఉంటాయి, ట్రాన్సిషన్స్ ఉంటాయి, స్లైడ్ షో ఉంటుంది, రికార్డ్ ఉంటుంది, రివ్యూ ఉంటుంది, వ్యూ ఉంటుంది, షేప్ ఫార్మేట్ ఉంటుంది, అంటే ఎవ్రీథింగ్ ఉంటుంది. దిస్ ఈజ్ అ బేసిక్. థ్యాంక్ యూ అనేది పైన ఉంది కదా, మనం ఇంకా కొంచెం కిందికి తెచ్చుకుందాం. ఫస్ట్ అయితే బుల్లెట్ పాయింట్స్ ఇచ్చినాక థ్యాంక్ యూ అనేది ఇంకా కిందికి తెచ్చుకుందాం. ఎంటర్ నొక్కాలి. ఎంటర్ ఇంకొంచెం కిందికి ఎంటర్ ట్యాబ్ మిడిల్లో ఉండాలి. థ్యాంక్ యూ. లేదా దానికి ఇంకో స్లైడ్ కూడా తీసుకోవచ్చు. డిలీట్ అంటే సెలెక్ట్ డిలీట్, మళ్ళీ న్యూ స్లైడ్, కంట్రోల్, ఇంతసేపు కాపీ చేసాం కదా, ఇప్పుడు పేస్ట్. బుల్లెట్ తీసేసి ట్యాబ్ నొక్కాలి. కాపీ చేసి సైజ్ పెంచుతున్నాను నేను, 44 ఆర్ 58 ఫర్ కన్వీనియన్స్. ఎనఫ్. వేరే కలర్స్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. మనం డిజైన్ మార్చుకుందాము. ఇదంతా గ్రీన్ కలర్ ఉంది, వేరే కలర్ కూడా మార్చుకోవచ్చు. డిజైన్లోకి పోయి చూసుకుందాం ఫస్ట్ ఏ కలర్ కావాలో. ఇదే డిజైన్లో కలర్స్ కూడా కావాలి అని అంటే ఇక్కడ కింద వారియన్స్ వస్తాలి. వారియన్స్ క్లిక్ చేస్తే కలర్స్, ఫాంట్స్, ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ వస్తుంది. మనకు ఇష్టం వచ్చిన కలర్ ఇచ్చుకోవచ్చు. అదే సేమ్ స్టైల్లో డిజైన్ నచ్చిన కలర్ ఇచ్చుకోవచ్చు. ఆఫీస్ అని ఓపెన్ అవుతుంది, కలర్స్ అన్నీ.
ఫాంట్ అంటే ఫాంట్ మార్చుకోవచ్చు. ఎఫెక్ట్స్ అంటే మనకు నచ్చిన ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్టైల్ అంటే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, బ్లాక్ ఉండాలా, వైట్ ఉండాలా, అలా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనము ఇక్కడ మనకి ఏది కావాలో డిజైన్ అది చూస్ చేసుకుందాం. మీరు చేసే పెద్ద పని ఏమి ఉండదు, జస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే ఏదైతే బాగుంటుంది మీ దానికి అనేసి. చూసుకోవాలి మీకు ఏదైతే నచ్చిందో అది సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా మనం ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు థ్యాంక్ యూ అనేది ఎటో పోయింది, మళ్ళీ సెట్ చేసుకుందాం. మళ్ళీ బ్యాక్ స్పేస్ ఇక్కడ హెడ్లైన్ని మనం మిడిల్లో పెట్టుకోవచ్చు, స్టార్టింగ్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మిడిల్ ఎట్లా పెట్టుకోవాలంటే ట్యాబ్ క్లిక్ చేయాలి. ట్యాబ్ క్లిక్ చేస్తే మిడిల్లో పెట్టుకోవచ్చు. లేదు అని అంటే మనం ఇక్కడ పారాగ్రాఫ్ అని ఉంది కదా, సెంటర్లో అయితే సెంటర్లో, కార్నర్ అయితే కార్నర్లో, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. ఇక్కడ పైన మనకు కనిపిస్తాయి. ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు నచ్చినట్టు. ఇంకోటి చేసి చూపిద్దాం. సెలెక్ట్ పారాగ్రాఫ్లో ఇక్కడ సెంటరా, రైటా, లెఫ్టా, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ కూడా క్లిక్ చేయొచ్చు. సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ కూడా నొక్కొచ్చు. సారీ ఫర్ సెలెక్ట్ కంట్రోల్ ఈ మిడిల్లో రావడానికి. సెలెక్ట్ కంట్రోల్ ఈ. సెలెక్ట్ ఎట్లా చేయాలి అని అంటే కర్సర్ తీసుకొచ్చి కంటెంట్ మీద పెట్టి ట్రాక్ ప్యాడ్లో రైట్ ఆర్ లెఫ్ట్ మూవ్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. దిస్ ఈజ్ అ ఫైనల్ పీపీటీ. ఫైనల్ కంట్రోల్ సేవ్ నొక్కాలి, లేకపోతే మీరు చేసినంత వృధా అయిపోతుంది. దీన్ని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ అయిపోయింది. పీపీటీ సేవ్ అయ్యాక ఇక్కడ క్లిక్ టు యాడ్ టైటిల్ అని ఇవన్నీ ఏమి రావు. తర్వాతకి మళ్ళీ పీపీటీ పవర్ పాయింట్లో ఓపెన్ చేసుకుంటే మీకు నచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. కంట్రోల్ చేయడం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.